అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పేపర్లోని ఒక వార్త చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయ్, కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫారసు, 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14న బాధ్యతల స్వీకరణ, జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత ఆయనే రెండో దళిత సిజిఐ, మహారాష్ట్రలో జననం, బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో విధులు, 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్య భూమిక, 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పుల్లో భాగం అని చెప్పి ఒక వార్త మాత్రం ప్రముఖంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ప్రజెంట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తారీఖున రిటైర్ కాబోతున్నాడు. సుప్రీంకోర్టు ఆనవాయితీ ప్రకారం ఎవరైతే రిటైర్ కాబోతున్నారో వాళ్ళను యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ లా వాళ్ళను ఒక రికమెండేషన్ అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుంది అంటే, తదుపరి సిజేఐ గా మీరు ఎవరిని రికమెండ్ చేస్తున్నారని యూనియన్ లా మినిస్టర్ జస్టిస్ సుప్రీంకోర్టు సిజేఐ అని అడుగుతుంది అనమాట. సిజేఐ అప్పుడు ఏం చేస్తారంటే, ప్రజెంట్ ఉన్న సిజేఐ ఏం చేస్తారంటే, నా తదుపరి సిజేఐగా జస్టిస్ గవాయ్ ని నియమించమని చెప్పి రికమెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ మాత్రం యూనియన్ లా మినిస్టర్ కి రాయడం జరిగింది. ఇది ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ప్రెసెంట్ గా యూనియన్ గవర్నమెంట్ లా మినిస్ట్రీ అవలంబిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని రోజులుగా చూసినట్లయితే జస్టిస్ లామూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు జస్టిస్ ఎన్వి రమణను రికమెండ్ చేశాడు. జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ను రికమెండ్ చేశాడు. జస్టిస్ చంద్రచూడ్ సిజిఐ గా ఉన్నప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నాను రికమెండ్ చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇప్పుడు ప్రెసిడెంట్ గా జస్టిస్ గవాయ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెండవ దళిత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఒక ప్యూర్ అంబేద్కరిస్ట్, ఇతను బుద్ధిస్ట్. సో ఇతను ఫాదర్ కూడా ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వీళ్ళు చాలా అంబేద్కర్ ను ఫాలో అవుతారు. సో ఇది పర్సనల్ అనమాట. సో కేసులది సుప్రీంకోర్టు ఇది పక్కన పెడితే పర్సనల్ గా అతను అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే బుద్ధిస్ట్ ప్లస్ అంబేద్కరిస్ట్. సో ఇంకా కొన్ని కేసులలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ క్లాస్ కు సంబంధించిన పూర్తిగా తీర్పు ఇవ్వడం కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. తర్వాత 370 రద్దు ప్లస్ ఎన్నికల బాండ్లు నిలిపేత. సో ఇట్లాంటి వాటిల్లో ఇతను చాలా తీర్పులు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు చూసినట్లయితే ఎస్, సో ఇది దీనిపై ఎస్సీ వర్గీకరణ బెంచ్ లో సభ్యులు కూడా. సో ఇతను ముఖ్యంగా నాగ్పూర్ అంటే బాంబే హైకోర్టులో హైకోర్టుకు చీఫ్ జస్టిస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నాగ్పూర్ లో ఒక గవర్నమెంట్ లీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ ఏజీపీ గాను, తర్వాత బాంబే హైకోర్టులో న్యాయమూర్తి గాను, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గాను. సో ఇట్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఇలా అంచెలంచెలు ఎదుగుతూ అతను ఇక్కడ వరకు వచ్చాడు. ఇతను చూసినట్టయితే 1985 లో బార్ కౌన్సిల్ లో సభ్యులు, హైకోర్టులో 1992 నుంచి 93 వరకు ఏజీపీ గాను, ఏపీపీ గాను, సో నాగ్పూర్ బెంచ్ లో పీపీ గాను, సో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి గాను మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గాను కొనసాగుతున్నారు. సో ఇతను గురించి అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక గురించి మనకు లా కాలేజ్ హెచ్ఓడి ప్రొఫెసర్ అయిన వెంకటేశ్వరరావు సార్ ను కనుక్కుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను తెలంగాణ పొలిటికల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు ముఖ్యంగా ఒక వార్త అనేది చాలా మనం మెయిన్ గా చూసినట్టయితే, జస్టిస్ గవాయ్ తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అని ఒక వార్త మాత్రం వచ్చింది సార్. ఇందులో యాక్చువల్ ఏంటంటే, ఇందులో కన్ఫర్మేషన్ మాత్రం లేదు, కానీ యాజ్ ఏ యూనియన్ మినిస్టర్ ను ప్రెసెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ ను ఒక రికమెండేషన్ అడుగుతూ ఒక రికమెండేషన్ అంటే తదుపరి చీఫ్ జస్టిస్ గా రికమెండేషన్ అడిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం జస్టిస్ గవాయ్ పేరును రికమెండ్ చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. సో యాజ్ పర్ ఈ
ఆనవాయితీ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది సార్. జస్టిస్ లాహోటి, జస్టిస్ ఎన్వి రమణను రికమెండ్ చేయడం, ఎన్వి రమణ చంద్రచూడ్ రికమెండ్ చేయడం, చంద్రచూడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా రికమెండ్ చేయడం. సో ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఇంకా ఫైనల్ అవుతుందా సార్? మీ జనరల్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ అనేది యాక్చువల్ గా దానికి ఒక కాన్స్టిట్యూషన్ లో ఒక పెద్ద ప్రొసీజర్ అనేది ఏం లేదు. జనరల్ గా మన కాడ ఏం చేస్తున్నామంటే సీనియర్ మోస్ట్ జడ్జి అన్నట్టు ఆయనను మామూలుగా రికమెండ్ చేస్తూ పొయ్యే జడ్జి రికమెండ్ చేస్తూ పోవడం జరుగుతుంది. దాంట్లో జనరల్ గా సీనియారిటీ అనేది చాలా కన్వెన్షన్ అక్కడ. చాలా ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్ లో సీనియారిటీనే తీసుకున్నారు, ఒక రెండు మూడు కేసులలో తప్ప. దాని తర్వాత ఏమైపోతుంది, రికమెండేషన్స్ అవుట్ గోయింగ్ సిజే రికమెండేషన్ మీదనే చాలా వరకు ఆధారపడి ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి కూడా వాళ్ళ పద్ధతిలో అన్ని స్క్రూటినీ చేసుకొని రాజ్యాంగంలో ఆర్టికల్ 124(2) కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న జస్టిస్ గవాయ్ అంటే పర్సనల్ గా మనం అట్లా చేయకూడదు, కానీ జస్టిస్ గవాయ్ మాత్రం ఒక జనరల్ గా రెండో దళిత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అంటున్నారు సార్. అంటే కులం అనేది సరే అది తర్వాత, కానీ కాకపోతే ఒక అణగారిన వర్గాల నుంచి ఒక చీఫ్ జస్టిస్ గా ఎదగడం అనేది ఒక మనం ఈ రీసెంట్ గా అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ ఏదైతే కలలు అన్నాడో అట్లాంటిదే రాబోతుంది. అది ఎంతవరకు నిజం సార్? చాలా వరకు మీరు చెప్పింది వాస్తవం. గవాయ్ అనే జస్టిస్ చాలా ఓపెన్ గా చాలా రోజులకి వెళ్ళి ఓపెన్ బెంచ్ మీదకి వెళ్ళి చాలా రిమార్క్స్ చేయడము, జడ్జిల గురించి మాట్లాడడము, ప్లస్ కేసుల యొక్క వివరాలను అక్కడనే ఓపెన్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా ఓపెన్ మైండెడ్ జడ్జి గా అతని పేరున్నది. నాకు తెలిసి చాలా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇంకోటి సార్, ఈ జస్టిస్ గవాయ్ చాలా అంటే జడ్జిల్లో అంటే మెయిన్ గా 370 ఆర్టికల్ గానీ ప్లస్ SC ST సబ్ క్లాస్ కానీ అంటే ఇట్లాంటి ల్యాండ్ మార్క్ జడ్జిలో ఇతను ఒక ప్రధాన న్యాయమూర్తిగా పోషించాడు. సో అది దాని గురించి ఒకసారి చెప్తారు. ఇతను చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ కేసులలో ఉండడం జరిగింది. ప్రతి కేసులలో కూడా యాక్చువల్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీదనే పోవడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా సెక్యులర్ గా ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పుడే మనం చూస్తున్నాము. ఇంతకుముందు అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి చాలా విషయాలను మనం బయటకు తీసుకురాలేకపోయినాము. ఇప్పుడు ముందర ఇంకా చాలా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్, నాకు లైన్ లోకి వచ్చి అందుబాటులోకి వచ్చినట్టు మళ్ళీ కాల్ చేస్తాను. సో ఇదండి, సో జస్టిస్ గవాయ్ గురించి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తదుపరి జస్టిస్ గవాయ్ గురించి మన ఉస్మానియా లా కాలేజ్ ప్రొఫెసర్ అయిన వెంకటేశ్వర సార్ మనకు అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు చెప్పాడు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.